హలో వివర్స్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక సినీ నటి జైత్వాని కేసులో ఐపీఎస్ సీతారామాంజనేయులు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ హైకోర్టు ప్రశ్నిస్తుంది. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో. సో సినీ నటి జైత్వాని కేసులో ఇప్పుడు ఐపీఎస్ సీతారామాంజనేయులు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ హైకోర్టుకి అది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా సో ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఏంటంటారు? ఏం చెప్తారు? జైత్వాని గారి కేసు మనము చూసాం. అంటే గత 3 నెలల కిందట ఒకసారి వెనక్కి వెళ్తే ఒక ముంబై నటి, ఆమెకి మనకి తెలుగులో అంటే మన విజయవాడకు చెందిన ఒక వైసీపీ నేత దగ్గర కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళ యొక్క ఒక అబ్బాయి తనని ఇష్టపడ్డాడని, ఏదో ఇప్పుడు ముంబై వాళ్ళు వేరే జనరల్గా లవ్ మ్యారేజ్లు అంటే ఎవరికి గిట్టవు కదా, బయటికి ఈ రోజుకి చాలా అవుతున్నా కూడా మొత్తానికి అటువంటి వ్యవహారం ఏదో ఉంటే తండ్రి వైసీపీ నేతలను ఆశ్రయించారని, దానికి వైసీపీ వాళ్ళు సకల శాఖ మంత్రిని ఆశ్రయించి ఏదో ప్లాన్ చేశారని, దానికి భారీ స్థాయిలోనే సుపారీ తీసుకొని పోలీస్ బాసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని ఎంతగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఎలా అంటే ఆమె మీద రెక్కీ నిర్వహించి ప్రూవ్ అవుతుంది అనుకునే టైంకి, అంటే ప్రూవ్ చేసేలాగా ఒప్పించి చేసి మొత్తానికి ఇక్కడ ఆమె మీద అరెస్టు వారెంట్ తీసుకుని మరుక్షణం అరగంటలో అరెస్ట్ చేశారట. విజయవాడలో అరెస్టు వారెంట్ తీసుకుని అరగంటలో ముంబైలో ఉన్న ఎలా అరెస్ట్ చేస్తారంటే, అప్పటికే పోలీస్ పెద్ద బాసులు కింద స్థాయిలో ఎస్ఐని, ఒక 2 కానిస్టేబుల్నో లేకపోతే ఏఎస్ఐని ఎవరినో పురమాయించి అక్కడ రెక్కీ నిర్వహించి ఆమెని, అంటే ఆమెకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఆమెను టచ్ చేస్తే ఎవరెవరు పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవాళ రేపు అదే కదా, వాడు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అంటూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అమ్మో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంటే వాళ్ళని ఏమి కెలకద్దు, లేకపోతే అటువంటి వాళ్ళని మనం కబ్జాలు చేద్దాం అన్నట్టు మాట్లాడతాడు. సో ఇక్కడ కూడా ఆమెకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని మొత్తం మీద రెక్కీ నిర్వహించి ఆమె అరెస్ట్ చేసి తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఆమెనే కాదు ఆమె తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ పరిధిలో ఎక్కడో ఒక దగ్గర ఒక విల్లాలోనో, అమ్మాయి మీద అయితే తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారా సార్? అంటే ఇప్పుడు అమ్మాయి ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన అబ్బాయి ప్రేమ వ్యవహారం ఉన్నాడు, ఆ అమ్మాయికి బెదిరిస్తే అమ్మాయి బెదిరిపోలేదు, ఈ అబ్బాయిని వదులుకోలేదు. మరి వీళ్ళు సుపారీ తీసుకున్నారు కాబట్టి పోలీసు బాసులు పెద్ద బాసులు కలిసి ఒకటయ్యి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక గదిలో పెట్టి నిర్బంధించి, ఏంటి మళ్ళీ అరెస్ట్ వారెంట్తో జైల్లో గట్రం కాదు, రిమాండ్ కాదు, వాళ్ళు పర్సనల్గా ఒక గదిలో ఏదో ఒక ఇల్లు విల్లా లాంటిది తీసుకుని అక్కడ పెట్టి చాలా రోజులంట. ఆమెకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా కూడా కనీసం ఛాన్స్ ఇవ్వలేదట వాళ్ళకి. అంత కఠినంగా బిహేవ్ చేసి కటువుగా చేశారు. మొత్తానికి ఆమె పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టారట. ఆ మొత్తానికి ఇవన్నీ చూసి భయపడి సరే అని చెప్పి ఒప్పుకొని వెళ్ళిపోయింది, ఇంకా ఆ అబ్బాయితో రిలేషన్ మెయింటైన్. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్లో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంటే ఇవన్నీ బయటపడ్డాయి. అయితే అందులో ఏటూగా ఉన్న ఐపీఎస్ ఆఫీసరు సీతారామాంజనేయులు గారికి సంబంధించి ఆయన ఏటూగా ఉన్నప్పటికీ ఎందుకు ఆయనకి అరెస్ట్ చేయలేదు? నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా పెద్ద తలకాయలు అరెస్ట్ చేస్తారు అనగానే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయకూడదు, అది పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు, లేదంటే పలానా సమయం వరకు, పలానా ఇది వరకు అని. అలా కూడా ఈయన ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళలేదంట, అయినా ఈయన అరెస్ట్ చేయలేదు. ఎందుకు అనేది ఇవాళ హీరింగ్కి వచ్చినప్పుడు హైకోర్టు ప్రశ్నించింది. చూసారా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి లేదా గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలకి ఇంకా ఫేవర్గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. మరి అంతే కదా, ఐపీఎస్ ఆఫీసర్ అయితే అంతకన్నా పెద్ద వాళ్ళని ఈరోజు బోన్లోకి ఎక్కిస్తున్నారుగా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా బోన్లోకి ఎక్కిస్తున్నారుగా, విచారణ పిలుస్తున్నారుగా. మరి ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు చేయట్లేదు అనేది ఈరోజు మీరు అడుగుతున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. రీసెంట్ గా పుష్ప స్టార్ ని కూడా అరెస్ట్ చేశారు. అంతే కదా, అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అనుకున్న పుష్ప అంటూ కూడా అసలు ఆయన ప్రమేయం లేదు. పైగా అక్యూజ్డ్ 11 ఏ 11గా ఉన్న వ్యక్తిని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కించారు. ఇక్కడ పోలీస్ బాస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయనకి అందుకు భయపడి డిపార్ట్మెంట్ వాళ్ళు వెనకడుగేశారా? ఇప్పుడు కోర్టుకి అవేం తెలియదు కదా. అత్యున్నత 4 స్టేట్లు, ఫస్ట్ స్టేటు జ్యుడిషియరీ వ్యవస్థ, మరి వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నించేదంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదంట.
అంటే ఈ మొత్తం వ్యవహారం మీద ఎవరో గత ప్రభుత్వంలో పెద్దలు ఎన్నో ఒక 4 కోట్లు 5 కోట్లు తీసుకొని మొత్తం వ్యవహారం నడిపించి ఆ మీద కేసు పుటప్ చేసి ఆ కేసు సంబంధించి ఎక్కడా కూడా కోర్టులో కానీ జైల్లో సబ్ జైల్లో కానీ సబ్మిట్ చేసినట్టు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏమీ లేవు. అంటే అధికార దుర్వినియోగంతో వాళ్ళకి నచ్చినట్టుగా ఒక సపరేట్ రాజ్యాంగము సపరేట్ చట్టంగా తీసుకొని ఆమెని అంత ఇబ్బంది పెట్టారనేది కూడా మనం చూసాం. అది ఎంత చేసినా కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్యూజ్డ్గా ఉండగా ఎవరు కుక్కల విద్యాసాగర్ ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంటే అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బయటకు వచ్చేసారు పోనీ ఏదో బెయిల్ మీద. అసలు A2గా ఉన్న వ్యక్తి మీద ఎందుకు ఇంతవరకు అరెస్ట్ జారీ చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, దానికి సంబంధించి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు కోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు వెంటనే వైసీపీ వాళ్ళు అయితే ఏమనేవారు, ఇది కక్ష సాధింపు చర్య, ఖచ్చితంగా కక్ష సాధింపు కాబట్టి ఐపీఎస్ ఆఫీస్ని అరెస్ట్ చేశారన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టుల విషయంలో కానీ ఈ జైత్వానీ గారి కేసు విషయంలో కానీ చాలా వరకు కొన్ని రకాల కాల్ డేటా మన బ్రాహ్మణి గారు కానీ భువనేశ్వర్ గారు కానీ కాల్ డేటా తీసి సహకరించడంలో కూడా ఈయన పాత్ర ఉందన్నట్టుగా చాలా వార్తలు మనం చూసాం అప్పట్లో. ఐపీఎస్ ఆంజనేయ గారి పాత్ర. మరి ఇన్ని ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎందుకు కనీసం సమన్లు ఇవ్వలేదు, ఎందుకు అరెస్ట్ చేయడానికి రావట్లేదు, ఆయన ప్రస్తావన అసలు ఎందుకు రావట్లేదు, ఏం చెప్తారు? అంటే ఎవరొకరికి ఫ్లేవర్గా ఇంకా జరుగుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మదనపల్లిలో కూడా ఫైల్స్ కాలిపోయినప్పుడు కూడా కీలకమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్ కాలిపోయిన తర్వాత ఆ ఉద్యోగి ఎవరనేది విషయం ఇప్పటివరకు బయటికి రాలే. ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశారా, లేదా డిస్మిస్ చేశారా, కేసు నడుస్తుందా, లేకపోతే ఆ ఉద్యోగి వెనక నడిపించే ఆ వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా చూడాలి కదా. అవన్నీ రావట్లేదు. ఒకవేళ ప్రభుత్వమే సీరియస్గా తీసుకొని నడిపిస్తే ఇది కక్ష సాధింపురా అంటున్నారు. ప్రభుత్వం తీసుకోకపోతే అంటే చాలామంది కీలక ఉద్యోగులందరూ కూడా ఇట్లాంటి కేసుల్లోన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది మర్చిపోకముందే మళ్ళీ కాకినాడ పోర్టు వ్యవహారం చూసారా, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వెళ్తారంటే ముందు రోజు కాల్స్ వచ్చేట, అన్న మీరు రావద్దని, సార్ మీరు రావద్దు సార్ ఉద్యోగాలు పోతాయి సార్. ఏంటి అసలు అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే అల్టిమేట్గా మళ్ళీ మారాల్సింది ప్రజలే. పవన్ కళ్యాణ్ గారు కూడా కన్విన్స్ చేద్దామని చూశారు. అంటే ఇట్లా ఎంతోమంది లంచాలకు అలవాటు పడో లేదంటే తొత్తులుగా బిహేవ్ చేసో కొన్ని రకాల కొంతమంది జీవితాలకి అన్యాయం చేస్తున్నారు, తెలుసో తెలియక పరోక్షంగా. అవును సార్, అవును. ఇట్లాంటి వ్యవస్థ ఉంటే ఏ రాజకీయ నాయకుడిని నిందించి ఏం లాభం, ఏ పోలీస్ అధికారిని నిందించి ఏం లాభం? మారాల్సింది మనమే, మన నుంచి మార్పు రావాలి. ప్రజల్లోనే 10,000 జీవితాలు పాడైపోతాయి సార్ మీరు వస్తే అని చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఫోన్ చేసి. 10,000 మంది అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు చూసారా. అంటే ఆ ట్రక్కులో తీసుకెళ్లే ట్రక్ డ్రైవర్లు, ట్రక్కు క్లీనర్లు, దానికి మధ్యలో వెండర్లు, దాన్ని ఏమంటారు ధాన్యం మిల్లుకు సంబంధించిన కాంట్రాక్టర్లు, అందరూ ఎంతమంది కూలీలతో సహా ఎంతమంది పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఇబ్బంది పడ్డం ఎందుకని ఆయన ఒక్కసారి ఇదన్నీ ఆశ్చర్యపోయి కెలక్కుండా షిప్ వర్క్ సీజ్ చేసి మెయిన్ వాళ్ళని సస్పెండ్ చేసేలా చూశారు కదా. ఓకే, అంటే వ్యవస్థ అలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా అసలు జైత్వాని అనే అమ్మాయిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ కేసులన్నీ ఒక్కొక్కటి తిరగదోడితే గత ప్రభుత్వం పెద్దలు ఎంతమంది హ్యాండ్ దాంట్లో ఉందా, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారా, అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడా, ఏంటిది? రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తే రక్షించాల్సిన వాళ్ళే ఏమైపోతాడు? ఎవరితో చెప్పుకుంటారు? ఆవిడ ఎవరితో చెప్పుకోలేదు. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కేసు తిరగదోడిన తర్వాత అప్పుడు ఆమె తీసుకొస్తే ఆమె వెక్కి ఏడుస్తుంది. ఆఖరికి ఆ ముఖం చూపించుకోలేక మాస్క్ పెట్టుకొని మరీ మాట్లాడింది మనం చూసాం. సో అలాంటిది అక్యూజ్డ్ 2గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఏంటి అక్కడ ఎవరిది లోపం? దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కొంచెం సీరియస్గానే ఉండాలి, అగ్రెసివ్గా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ కేసు తొందరగా ఒక కొలిక్కి రావాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.